హలో మై మస్త్ హెల్తీ పీపుల్. ఇవాళ మనం స్పెషల్ చేద్దాం అనుకున్నాం. ఆ స్పెషల్ పేరు ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట. సో కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. సో చూడండి, ఆ పాన్ హీట్ చేసాము, తర్వాత ఆయిల్ వేసేసి ఎగ్ని కాస్త ఫ్రై అయ్యేలాగా అలా ఇలా అటు ఇటు తిప్పుతూ ఉన్నాము. సో వన్స్ అది ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేసాము, దాని మీద కారం, ఉప్పు, పసుపు చల్లుకున్నాము. సో దాట్ అది బాగా టేస్టీగా మారడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో వన్స్ అలా మనం చల్లిన తర్వాత, అంటే మనకి సరిపడా క్వాంటిటీస్లో వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట. సో ధనియాల పొడి వేసిన తర్వాత ఎగ్స్ని బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. అక్కడున్న అది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం అలా స్టిర్ చేస్తూనే ఉండాలి. సో వన్స్ అలా చేశాక ఇంకేంటి, ఆ ఎగ్స్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలని. సో మీకు చూపిస్తాను, లైక్ అది ఏ స్టేజ్లో వచ్చాక దాన్ని పక్కన పెట్టుకోవాలని. సో అంతవరకు మీరు దాన్ని స్టిచ్ చేస్తూ ఉండాలి. సో కాస్త చూసారు కదా, సో ఇలా రంగులోకి చేంజ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో హీట్ చేసినటువంటి ఉల్లిపాయలు, లైక్ హీట్ చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా, సో అందులో మనం కావాల్సినంత ఉల్లిపాయలు, తర్వాత కావాల్సినంత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో దాట్ మనకు కాస్త కారం అలా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం కారం వేయడం తక్కువ అయినా కూడా ఇలా పచ్చిమిర్చితో దాన్ని కవర్ చేయొచ్చు అనమాట. సో ఇలా అది బాగా మగ్గే వరకు, ఆ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌనిష్ కలర్లో మారేంత వరకు మనం అలా చేస్తూనే ఉండాలి. సో అలా చేసిన తర్వాతకి మనం ఇప్పుడు ఏం చేయాలి, లైక్ ఆ ఉల్లిపాయలు ఉడికాయా లేదా చూడాలన్నమాట. సో చూసిన తర్వాత అది ఉడకలేదు అంటే దాన్ని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి. సో అలా ఉడికిస్తూ ఉన్నప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆహా, ఇంకా ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి చూడండి ఎలా అంటే, క్వాంటిటీస్ అంటే మీ ఇష్టం, అది ఎంతైనా వేసుకోవచ్చు. దాని తర్వాత మేము టొమాటోస్ని మొత్తం స్మాష్ చేసి, అంటే గ్రైండర్కి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసామన్నమాట. సో అది వేసాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇలా టొమాటో పేస్ట్ వేసేసామన్నమాట. సో వేసిన తర్వాత కావాల్సినంత కారం వేసుకున్నాము. సో మీరు కారం ఎంత తింటారు దాన్ని బేస్ చేసుకొని వేసుకొని, సో మొత్తం ఒకసారి అయితే నార్మల్ 2 స్పూన్స్ వేసాము. 2 స్పూన్స్ వేసి కలిపాక అది టేస్ట్ చూడండి. ఒకవేళ బాగా కారంగా ఉంటే ఓకే, ఇంకేం వేయకండి. లేదు అది చాలా చప్పగా ఉంది అనిపిస్తే మీకు కావాల్సినంత కారాన్ని దానికి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకేంటి, ధనియా పౌడర్ యాడ్ చేసేసామన్నమాట. సో దాట్స్ ఇట్, అయిపోయింది. సో కాకపోతే ఇంకాస్త ఉడకనిద్దాము. సో ఈ ప్యూరీ ఉడికాక ఇంకేంటి, చివరన మనము ఏదైనా కొత్తిమీర లేక పుదీనా ఏవైనా ఉంటే దానిపైన డ్రెస్సింగ్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. కాస్త కలిపి చూడాలి వెదర్ ఆ టొమాటోలు ఉడికాయా లేదా అని. అలా ఒకసారి కలిపి టేస్ట్ చూసాక మనకు అయిపోయింది అని అనిపిస్తే ఇంకేంటి, కావాల్సినంత కొత్తిమీర వేసుకొని దాని మీద గార్నిష్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొంచెం అది గట్టిగా అవుతుంది అనిపిస్తే మీరు కాస్త వాటర్ వేసి దాన్ని వాటర్ లాగా కూడా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అండి, అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి వెరైటీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే మనం తీసుకురావడానికి ట్రై చేస్తామన్నమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ బై లైక్, షేర్, కమెంట్. బాయ్.